ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని బాలీవుడ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాను. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇది కువైట్లో షాల్మీ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ మనకి వీళ్ళు సెలవు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటారు పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇది బ్యాక్ సైడ్ పార్క్ అనమాట. ఇది చెరువు కట్ట, చిన్న చెరువు ఇది. అంటే చెరువు అయితే పెద్దదే, పెద్ద లోతు ఉండదు. ఇది ఒక అడుగు కూడా ఉండదు లోతు. కాకపోతే ఇక్కడికి చాలామంది ఆడుకోవడానికి వస్తారు. కాకపోతే అందులోకి దిగటానికి ఉండదు మనం చెరువులోకి, జస్ట్ ఓన్లీ చూడడానికి మాత్రమే. ఇక్కడ ఇది చాలా దూరం ఉంటుంది పార్క్ వచ్చి లోపల. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండానే క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది. నా బ్యాక్ సైడ్ కనిపించేది అయితే మాత్రం లోపలికి వెళ్ళి మీకు వేరే వీడియోలో చేశాను. ఆ వేరే వీడియోలో కూడా చూడండి. ఆ లోపల మొత్తం ప్రస్తుతం మీద అయితే పార్క్ మాత్రమే చూపిస్తాను నేను, పార్క్ ఎలా ఉంటుంది అనేది. ఆ లోపల అయితే వేరే వీడియో చేశాను, ఆ వీడియో చూడండి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకు కనిపించేది చెరువు. చెరువు అయితే ఇది పెద్ద లోతు ఉండదు అనమాట. ఇది చాలా ఒక అడుగు మాత్రమే ఉంటుంది లోపలికి. కాకపోతే ఇందులోకి మనం దిగటానికి ఉండదు ఎవరును, జస్ట్ చూడటానికి మాత్రమే. ఇది చుట్టుపక్కల చాలా పొడవు ఉంటుంది. ఇది చూపించాలంటే మీకు ఆ పక్కకి వెళ్ళి చూపించాలంటే చాలా దూరం వెళ్ళాలి. చూడండి లాస్ట్లో కనపడుతుంది కదా, కాకపోతే నేను యువతల పక్క నుంచే చూపిస్తున్నాను. చూడండి మధ్యలో ఉన్నదేమో అదొక రెస్టారెంట్. అది నేనైతే అక్కడికి వెళ్ళలేదు, ప్రస్తుతం ఈ పక్క నుంచే చూపిస్తున్నాను నేను. చూడండి ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉంటాయి. చూడండి ఇక వెస్టర్న్ స్టైల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా రెస్టారెంట్లు ఇంకా కాఫీ షాప్స్ అనమాట. చూడండి అది మధ్యలో కనిపించేది అయితే అది కూడా రెస్టారెంట్ లాంటిదే. ఇక చెరువు అయితే మనకి ఎవరిని దిగనవరు ఇందులోకి, పిల్లలు కూడా దిగటం ఉండదు. ఇది పెద్ద లోతు కూడా ఉండదు. ఇది ఒక అడుగు మాత్రమే లోతు ఉంటుంది. చూడండి కనబడుతుంది కదా కింద మొత్తం. ఇక ఈ పక్కన అయితే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా రెస్టారెంట్లే. రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అందులోని. రేట్లు కూడా గట్టిగా ఉంటుంది. చూడండి ఎందుకంటే ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి రేట్లు కూడా అలాగే ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా మంచి మోడల్గా ఉంటాయి, ఈ వెస్టర్న్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. చూడండి ఇవన్నీ వెస్టర్న్కి సంబంధించి వెస్టర్న్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా. కువైట్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏమీ ఉండవు ఇక్కడ, వెస్టర్న్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. నా వెనక కనిపించి ఈ రెస్టారెంట్ అన్నీ కూడా. ఇక కాఫీ షాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ, చాలా ఫుడ్ ఐటమ్స్. మన చేతిలో డబ్బులు ఉండాలి కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి తినాలంటేనే. చూడండి ఈ పార్క్ మొత్తం నేను ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లోకి వెళ్ళి. ఇంకా చాలా రకాల వీడియోలు ఉన్నాయి ఇందులోని, ఈ బాలీవుడ్ పార్క్లోని. చూడండి ఆ పక్క కనిపించేది బాలీవుడ్ అనే పేరు అనమాట. చూడండి వాళ్ళు పెద్ద పెద్ద లెటర్స్ పెట్టారు కదా అక్కడ. నేను ఫోటో తీద్దాం అనుకున్నాను, సెట్ అవ్వలేదు, ఇక ముందుకు వచ్చేసాను. చూడండి ఈ పార్క్ అయితే చాలా పెద్దది. లెఫ్ట్ సైడ్ ఇంకా పార్క్ ఉంది, గ్రీన్ కలర్లో మొత్తం గడ్డి ఇంకా రకరకాల చెట్లు మొక్కలు కూడా ఉంటాయి. చూడండి ఈ పక్కనేమో ట్రైన్ వస్తుంది, ఇది పిల్లలు ఆడుకునే ట్రైను. ఇది పార్క్ చుట్టూ రౌండ్లు వేస్తుంది అనమాట. ఇందులో ఎక్కాలంటే మనం టికెట్ తీసుకోవాలి పిల్లలు. చూడండి ముందు పెట్లయితే ఖాళీగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ అయితే ఒక దాంట్లో పిల్లలు ఎక్కారు. చూడండి ఇది అక్కడ నుంచి ఆ చెరువు చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఆ పక్క నుంచి ఇలా వస్తుంది తిరిగి. ఇటువంటి ట్రైన్ లోపల కూడా ఉంది, నేను లోపల వేరే వీడియో చేశాను, అది కూడా చూడండి. ప్రస్తుతం అయితే నేను ఈ పార్క్ దగ్గరలో ఊరు చుట్టూ రౌండ్లు వేస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం ఓన్లీ పార్క్ మాత్రమే చూపిస్తాను నేను. చూడండి ప్రస్తుతం అయితే కొంచెం సాయంత్రం అయింది, 6 o'clock అయింది అనమాట. 6 o'clockకి మొత్తం లైట్లన్నీ ఓపెన్ చేశారు. చూడండి ఇవన్నీ కొంచెం చీకటి పడితే కనుక ఇవి కలర్ఫుల్గా కనబడతాయి మనకి ఇక్కడ ఈ రెస్టారెంట్లు అన్నీ కూడా. ప్రస్తుతం అయితే 6 అయింది సాయంత్రం టైము. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రైట్ సైడ్ని పార్క్ ఉంది. ఈ పచ్చగడ్డిలో చాలామంది నడుస్తున్నారు లేడీస్ గట్టని, అందుకే వీడియో సరిగ్గా తీయలేదు నేను. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి పార్క్లో చాలామంది వాకింగ్ చేస్తున్నారు లేడీస్, అందుకని నేను కొంచెం సైడ్కి పెట్టి వీడియో తీశాను. ఎందుకంటే స్ట్రైట్గా వాళ్ళు కనిపిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని సరిగ్గా తీయలేదు వీడియో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది బాలీవుడ్ పార్క్ అనమాట, కువైట్లోని టూరిస్ట్ ప్లేసు. ఇక ఈ బాలీవుడ్ పార్క్ లోపల మొత్తం మాల్స్లోని కట్ట నేను సెపరేట్ వీడియో చేశాను, ఫుల్ వీడియో. లోపల ఇంకా చాలా ఉన్నాయి చూడవలసినవి, పిల్లలు ఆడుకునే గేమ్స్, వీడియో గేమ్స్, రకరకాల బొమ్మలు ఇంకా చాలా ఉంటాయి లోపల. అవన్నీ కూడా నేను వేరే వీడియోలో చేశాను, మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఈ బాలీవుడ్ పార్క్కి సంబంధించినవి చాలా 4-5 రకాల వీడియోలు ఉంటాయి, అవన్నీ కూడా మన ఛానల్